కుటుంబంలో సభ్యుడు కాబట్టి ఆయనంతా మనకు పొందరించారు. మనందరం ఆయన కాబట్టి ఎటువంటి ఊరు లేకుండా మనందరం పార్టీ సక్రమైన దారిలో పెట్టి 2019 జరిగిన ఎన్నికల్లో 25 అబద్ధాలు ఆడిని 600 చిల్లర హామీలు ఇచ్చి హామీని కూడా నెరవేర్చకుండా ఉన్నారు. అట్లనే ఈ ప్రముఖంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 డిపార్ట్మెంట్లు 2 శాఖలకు సంబంధించి కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వంలో కానీ అయ్యా రైతులు నిజంగా చాలా చిక్కుపోయినారు. ఈ రోజు రైతులు ఉంటేనే మనకు రాష్ట్రం అన్నపూర్ణంగా ఉంటుంది, దేశం అన్నపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు 3 పూట్ల మనకు తింటున్నామంటే అది రైతులు పెట్టిన భిక్ష అని చెప్పేసి చాలాసార్లు ప్రభుత్వాన్ని కూడా చెప్పాము. రైతులు ఎదుర్కొన్న పరిస్థితులు అంటే కన్నీళ్ళు పెడతాయి మనకు. ఈరోజు మేము చూస్తున్నాం దాదాపు 40 హెక్టార్లు ఈరోజు మన నియోజకవర్గంలో పండాయంటే కనీసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ తెలుగుదేశం ముఖ్యమంత్రి కానీ కనీసం రైతులు అంటే ఇంత చిన్న చూపు అని చెబుతున్నాం. రైతులు అంటే మీకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి ఈ వేదిక పైన మీ అందరి సమక్షంగా అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ కానీ అదేవిధంగా చుట్టువేలు కానీ కోడూరు కానీ పిల్లంపేట కానీ ఓలేరుపల్లి మండలం కానీ రైతులు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే 1 ఎకరాకు 70,000 ఎకరా అంటకాయ వేస్తే వాళ్ళకి పెట్టుబడి 10 వస్తే దిగుబడి వస్తే దాదాపు 3 లక్షల దాకా రావచ్చు. కానీ ఈ రోజు దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు వస్తే 1000 ఎకరాలు ఈ విధంగా పడిపోతుంటే కనీసం ₹1 ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు ఏ విధంగా బతకగలడు, కనీసం రైతులు ఏ విధంగా మనం ఇవ్వచ్చు, కనీసం ఓదార్చే పరిస్థితులు లేకుండా. గతంలో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి గారు రైతు ఇబ్బంది పడినప్పుడు ఇమ్మీడియట్ గానే 15 నుంచి నెల రూపాయల రైతుకు ఈ కాంపెన్సేషన్ ఇచ్చాడు, నష్టపరిహారం ఇచ్చేవాడు. కనీసం ఇటువంటి పరిస్థితి మళ్ళీ లేదు. మేము ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఇంతదాకా మీటింగ్ లో మేము చెప్పాము, ఏదో జన్మభూమి కమిటీ అని చెప్పేసి ఇది కర్మభూమిగా చేసిన వ్యక్తి మహానుభావుడు తెలుగుదేశం. ఏ పార్టీ అన్నా అందరికి కూడా టచింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలా, ఉపాధి హామీ కలిగే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసి ఒక తీర్మానం ప్రవేశపెడతాము. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా కోడూరు నియోజకవర్గం చాలా దెబ్బతింటా ఉంది. ముఖ్యంగా ఈ వడగండ్లు మంచి కాపు మంచి అంటే పంట చేతికి వచ్చేటప్పుడు ఏదన్నా క్రాప్ చేతికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వడగండ్ల వాన లేకపోతే ఏదో వచ్చి పెద్ద చెట్లు కూలిపోవడం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల ముందు పడిపోయిన వాటికి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కంపెన్సేషన్ ఇవ్వలేదు. వాటన్నిటిని కూడా మొత్తం కూడా చేసి అవన్నీ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వాటికి సంబంధించి తీర్మానం కూడా పెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చేసిన పెద్దల్ని అదేవిధంగా పార్టీ సైనికుల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, నిర్మమాటంగా మీ సూచనలన్నీ చెప్పండి. ఖచ్చితంగా సాయశక్తి